టమాటా పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. అలానే దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటా ముక్కలను వేసి ఫ్రై చేయండి. 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తీసి తిప్పుతూ ఉండండి. టమాటాలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి దాన్ని కూడా టమాటాలో కలిసేలాగా ఫ్రై చేయండి. ఒక 15 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత రెడీ అయిపోయి తీసి పక్కన పెట్టుకొని రోట్లో ఎండుమిరపకాయలు ఉప్పు వేసి బాగా మెత్తగా నూరాలి. ఉప్పు వేయడం వల్ల ఎండుమిరపకాయలు త్వరగా నలుగుతాయి. బాగా మెత్తగా అయిన తర్వాత చిన్నులపాయలు వేసుకొని దంచండి. అలాగే అది కూడా మధ్య మధ్యలో తీసి కలుపుతూ బాగా మెత్తగా అయ్యేలాగా దంచండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రోట్లో రుబ్బుకోండి. చివరిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. అంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.